నా పేరు సూర్య. నాది ఆదిలాబాద్లోని ఒక మారుమూల గ్రామం. నా జీవనం బర్రెలు, ఎడ్లు, ఒక అడవి చుట్టూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు పొద్దున రోజట్లాగే బర్రెలు గోదలు మేపడానికి అడవిలోకి వెళ్ళాను. ఒక అందమైన అమ్మాయి నా దగ్గరకు వచ్చి, "నువ్వేనా సూర్య?" అంది. నేను ఆశ్చర్యపోయా. ఇంత అందమైన అమ్మాయి నా దగ్గరకు వచ్చి "నువ్వేనా సూర్య" అని అడుగుతుంది. "అవును, నేనే సూర్య. మీరెవరు?" అని అడిగాను తనని. "నా పేరు కళావతి. నేను రోజు నిన్ను చూస్తాను దూరం నుండి, కానీ ఎప్పుడూ నీతోని మాట్లాడాలని ప్రయత్నించలేదు. కానీ ఈరోజు నీతోని మాట్లాడాలనిపించింది. నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా" అంది. నేను చాలా సంబరపడ్డా. ఇంత అందమైన అమ్మాయి నాతో మాట్లాడుతుంది అని. పండుకునే ముందు కళావతి కళావతి అని కలవరిస్తూ ఉన్నానట రాత్రి మొత్తం. పొద్దున అమ్మ చెప్పింది, "ఎవర్రా కళావతి?" అసలు నాకు రాత్రి మొత్తం నిద్రనే లేదు. ఎప్పుడు పోదామా, ఎప్పుడు కళావతితో మాట్లాడదామా అన్నట్టుగా ఉంది. ఆ రోజు పొద్దున్నే గోదల్ని తీసుకొని నేను అడవిలోకి వెళ్ళిపోయాను. కళావతి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా అంది, "సూర్య, నువ్వు ఎప్పుడు మీ ఊరు దాటి వెళ్ళలేదా?" అని అడిగింది. నేను అన్నా, "నాకు మా ఊరు, ఈ అడవే నా ప్రపంచం. నేను ఎక్కడికి వెళ్ళను" అని చెప్పా కళావతితో. కళావతి నాతో ఇలా అంది, "నువ్వు నాతో వస్తావా? నీకు అందమైన ప్రపంచం చూపెడతా. మళ్ళీ వద్దువు గాని" అని అంది. "నా చెయ్యి పట్టుకో" అని అంది. ఆ మాటలు విన్న నాకు కొంచెం భయంగా, కొంచెం సిగ్గుగా అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయి ఫస్ట్ టైం నన్ను అలా అనడం. నాకు సరే అని చెప్పాను. ఎక్కడ ఏది ఆలోచించకుండా తనతో చాలా దూరం వెళ్ళా. తను ఒక పాడుబడ్డ బంగ్లాలోకి నన్ను తీసుకెళ్ళింది. "ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు కళావతి?" అని అన్నా. "ఇదే నా ఇల్లు, నేనెప్పుడూ ఇక్కడే ఉంటాను. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉండాలి" అని అంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కళావతి మాటలు మారిపోయాయి. అప్పుడే నా మనసులో భయం పుట్టింది, తిను దయ్యమా అని. కానీ తను దయ్యంలా మళ్ళీ నా ముందుకు వచ్చింది. నా గుండె ఆగిపోయిన పని అయింది. "కళావతి, నన్ను వదిలేయ్" అని అన్నా. కానీ కళావతి నాతో ఇలా అంది, "నేను ఒక్కదాన్నే ఉంటా, నాతో పాటు నువ్వు ఉండు" అనేది. కొన్ని రోజులు అక్కడే ఉన్నా. ఇక నుంచి ఎలా బయటపడదాంరా అని అనుకునేసరికి